బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసుపై రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. పెంచలయ్య హత్య కేసులో 7గురిని అరెస్ట్ చేశామని అన్నారు డీఎస్పీ. 7గురి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని, పెంచలయ్య గంజాయి మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడని, అదే కాలనీకి చెందిన గంజాయి స్మగ్లర్ అరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకుందని అన్నారు డీఎస్పీ. తన దందాకు పెంచలయ్య అడ్డొస్తున్నాడని, ఆయన్ను అడ్డు తొలగించడంలో భాగంగా కుట్ర చేసినట్లు చెప్పారు డీఎస్పీ శ్రీనివాస్. పెంచలయ్య స్కూల్ నుంచి తన పిల్లల్ని తీసుకొస్తుండగా కాపు కాచి మరీ దాడి చేశారని, మొత్తం 10 మంది పెంచలయ్యను పాశవికంగా పొడిచి చంపారని వివరించారు డీఎస్పీ. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జేమ్స్ను ఇప్పటికే అరెస్టు చేశామని, నేడు కామాక్షిని గంజాయి కేసులో అరెస్టు చేశామని అన్నారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేశాం, మిగిలిన 5 కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీటెయిల్స్ ఇచ్చారు పోలీసులు. ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు 7గురు ముద్దాయిల్ని, ఈ హత్యలో పాల్గొన్న 7గురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచెర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు, ఆ రోజు హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్డిటి కాలనీలో నివాసి. గతంలో బోడిగాడ్ తోటలో ఉన్న కొంతమందిని ఆర్డిటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడ్ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవుతాం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డిటి కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటినన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇన్స్పెక్టర్ వేణు కూడా అటెండ్ అయ్యారు 3 months బ్యాక్. వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ ఫీలింగ్స్ వల్ల, అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలయ్య చనిపోయారు. దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పిఎస్లో. ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని, అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమీడియట్గా చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7గురిని అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7గురి దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసుపైన పోలీసులు డీటెయిల్స్ చెప్పారు. ఇప్పటిదాకా 7గురిని అదుపులోకి తీసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాం, ఇంకా పరారీలో ఉన్న వాళ్ళ కోసం కూడా సర్చింగ్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు డీఎస్పీ. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం ఇస్తారు. సురేంద్ర, పోలీసులు చెప్పారు వాళ్ళ కోసం వేట కొనసాగిస్తున్నామని. సో మొదటి నుంచి పెంచలయ్య వాళ్ళకి ఎవరైతే గంజాయి స్మగ్లర్స్గా ఉన్నారో, గంజాయిని అక్కడ మొత్తం అందరికీ యువతకి
సరఫరా చేస్తున్నారో, యువతకి అంటగడుతున్నారో, వాళ్ళు మొదటి నుంచి పెంచలైన ఎట్లా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది? రాజేష్, 2 రోజుల క్రితం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద సిపిఎం నేత అయినటువంటి పెంచలేని అతి కిరాతకంగా దారుణంగా తమ పిల్లల వద్ద స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 10 మంది బైకుల మీద వచ్చి అటకాయించి ఆ యొక్క విచక్షణ రహితంగా ఆ యొక్క పెంచలే పైన దాడి చేసి అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ యొక్క పెంచలై కూడా ఆ ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి పైన, అదే విధంగా గంజాయి పైన ఉక్కుపాదం మోపేందుకు, అక్కడ జరగకుండా ఉండేందుకు, నేర ప్రవర్తనని మార్చేందుకు అక్కడ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కొంత కమిటీని కూడా ఇటీవల కాలంలో వేయటం జరిగింది. ఆ కమిటీని వేసినటువంటి నేపథ్యంలో అక్కడ నేర ప్రవృత్తికి ఉన్నటువంటి అరవ కామాక్షి అండ్ వాళ్ళ టీము, వారి భర్త కావచ్చు, వారి తమ్ముళ్ళు, అదే విధంగా వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ యొక్క ఇక్కడ నేర ప్రవృత్తిని అడ్డుకుంటున్నారన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అరవ కామాక్షి కెచ్చివేసి రక్కి వేసి కూడా ఆ యొక్క పెంచలేని అతి కిరాతకంగా వారి తమ పిల్లల ముందు పొడిచి చంపడం కూడా దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఆ యొక్క ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మంచి ప్రవర్తనతో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదే విధంగా గంజాయి విక్రయాలు వద్దు అంటూ కూడా తమ ప్రాణాలని కోల్పోయినటువంటి వైనం ఇటు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి గంజాయి విక్రయాలను అడ్డుకోవడమే అతడు చేసిన నేరమైందని చెప్పి కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతంలో మార్పు కోసం పరితపించడమే అతని ప్రాణాలకు శాపమైందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్టీటీ కాలనీలో ఈ యొక్క గంజాయి విక్రయాలు పెరిగాయన్న ప్రచారంతో దీంతో కాలనీ గంజాయి వాసులంతా కూడా కలిసి విక్రయాలను నియంత్రించేందుకు పోలీసులతో కలిసి కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పెంచలేని హతమార్చడం, ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా, ఆ యొక్క కుటుంబంలో కూడా మొత్తం 14 మంది హత్య చేసిన దాంట్లో ఉన్నారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళ దగ్గర నుంచి మారణాయుధాలు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. అవి ఒక నాటు కత్తులు చాలా అంటే అంత దారుణంగా వాళ్ళు మొత్తం నరికి చంపేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఎవరు లేరు ఆ సమయంలో, అక్కడ సంచరించే ప్రదేశం కాదా, ఎట్లా జరిగింది అనేది? అంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ కొంత ఖాళీ ప్లేస్, అక్కడ ఎవరు సంచరించినటువంటి ప్లేస్ ఉండడంతో దాన్ని ముందుగానే వీరంతా కూడా రెక్కి నుంచి అక్కడ ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారం వెనక నుంచి బైక్ తో గుద్దటం, ఆ బైక్ మీద నుంచి కిందకు పడడంతో వారు తెచ్చుకున్నటువంటి ఆ మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటితో అతి కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. అయితే పొడిచి చంపిన వెంటనే వారంతా కూడా అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఆ పరారైనటువంటి వారిని చెక్ చేసేటువంటి క్రమంలో కొంత మంది ఈ యొక్క కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి క్రమంలో అర్ధరాత్రి సమయంలో వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వారి వద్ద ఉన్నటువంటి కత్తులు ఏవైతే మనం మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ లో చూస్తున్నటువంటి మారణాయుధాలలో వారి వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మారణాయుధాలతో ఇటు పోలీసుల పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కూడా గాయం అవటం జరిగింది. దాంతో పాటుగా వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు అక్కడ కాల్పులు జరగడం జరిగింది. కాల్పులు జరిగినటువంటి క్రమంలో జేమ్స్ అనే ఈ యొక్క హత్యకి సంబంధించినటువంటి వారిలో ఇంకొక నిందితుడైనటువంటి జేమ్స్ మోకాలకు కూడా గాయాలు దెబ్బతీయడం జరిగింది. అయితే వెంటనే పోలీసులంతా కూడా అప్రమత్తమై వారిద్దరిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అయితే పొందుతా ఉన్నారు. అయితే ఈ యొక్క పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ యొక్క పోలీసులు అయితే కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని వారిని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితురాలైనటువంటి ఈ యొక్క అరవ కామాక్షిని గంజాయి కేసులో అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణకు వెళ్ళినటువంటి క్రమంలో వారి ఇంట్లో గంజాయి పట్టుకోవడం జరిగింది. 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆ క్రమంలోనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క అరవ కామాక్షిని గంజాయి కేసులో కూడా అరెస్ట్ చేసి అయితే రిమాండ్ కి పంపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఆ పీటీ వారెంట్ మీద కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దానిపైన కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇటు మొత్తం మీద 14 మంది దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వరకు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 5 మంది కోసం కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మరోవైపు దీంట్లో ఏదైనా రాజకీయ కోణాలు ఉన్నాయన్నటువంటి అంశం పైన కూడా పూర్తిగా విచారణ ముమ్మరం చేసి ఆ విచారణలో కూడా పూర్తి విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో పెంచలయ్య డ్రగ్స్కు వ్యతిరేకంగా అంటే గంజాయికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకు, అవగాహన కల్పిస్తున్నందుకు గంజాయి బ్యాచ్ అండ్ టార్గెట్ చేసి మర్డర్ చేసింది. ఆ మర్డర్ కేసుని
పోలీసులు చేశారు. సో ఇప్పటికి 9 మందిని పట్టుకున్నారు. ఇంకా 4 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటామంటున్నారు డిఎస్పీ.